హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ జర్నీ. మన వంకాయ కూర అండి. వంకాయ కూర చేయబోతున్నానండి. వాటర్లో పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారా? వంకాయ కూర కోసం అండి. వంకాయ ముక్కలు కోసి దాంట్లో వేస్తే 10 నిమిషాలైనా కూడా కండ్రెక్కకుండా ఉంటుంది ముక్క. ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వంకాయలను కూడా ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసానండి. ఇప్పుడు ఈ వంకాయలు కోసిన నీళ్ళు ఉన్నాయి చూసారండి, పసుపు ఉప్పు కలిపిన నీళ్ళు ఉన్నాయి చూసారా, అవి కూడా నేను షింక్లో పారబోయానండి. చెట్లకే పోస్తాను. వంకాయ కూరకి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. నూనె కాగిందండి. ఎండుమిర్చి వేసుకుంటున్నాం. తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు వేగిందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి. మనం పకోడీలకు కోసుకుంటాం చూడండి, అలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం. నీళ్ళల్లో ఉన్న ముక్కల్ని బాగా పిండేసి వేసుకోవాలండి. వంకాయ ముక్కలు చూడండి ఎలా ఎగుతున్నాయో. వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పసుపు వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఆహా ఏమి రుచి తినరామై మరచి. గుమగుమలాడే వంకాయ కూర రెడీ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.